హలో అండి. మీనాక్షి సర్వే అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మే 13 జరగబోయే ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పార్టీలకి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఈ సర్వే ద్వారా మీకు తెలియజేస్తానండి. నేను నా స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, ముఖ్యంగా కొంతమంది వారి ఆ ఊళ్ళలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ తాలూకా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, అలాగ ప్రతి ఒక్కళ్ళని వివరంగా తెలుసుకొని, ఏదో వీళ్ళు చెప్పినట్టు ఒక ఎంపీ ఒక 7 నియోజకవర్గాలు 1000 మందికి అలా శాంపిల్స్ కాకుండా, దగ్గర దగ్గర 5000 మంది ఒక్కొక్క ఎంపీ సీటుకి 5000 మంది పైగా వాళ్ళ దగ్గర వివరాలు సేకరించి తయారు చేసిన ఈ సర్వే అండి ఇది. ఇది ఆల్మోస్ట్ ఇలాగే రావచ్చు. ఇంకా ముందు ముందు కూడా ముందు యాక్చువల్‌గా అయితే ఆహ్, కూటమికి అంత ఎడ్జి లేదు. ఓ నెల రోజుల క్రితం. వైసీపీ పార్టీ కూడా టగ్ ఆఫ్ ఉండేది. రాయలసీమలో అయితే వైసీపీకి 40 సీట్లు, 12 కూటమికుండేయి. అలాగే కోస్టల్‌లో కూడా 80 సీట్లు కూటమికి, 43 సీట్లు ఓహ్, వైసీపీ ఉన్నాయి. అంటే ఎడ్జ్ మాటండి. కూటమికి 92, 83 సీట్లేమో వైసీపీకి అంత ఎడ్జ్‌లో ఉన్నాయండి. ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి ఈ యొక్క వైసీపీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వారాహిలో కానియండి, ప్రజాగళంలో గాని, సభ మీటింగుల్లో ఇద్దరు కలిసి పాల్గొనడం వలన ఈ యొక్క 15 రోజుల్లో చాలా మార్పు గమనించిందండి. ఈ మార్పు ఏంటంటే చాలా పెద్ద మార్పొచ్చింది. దీనివలన చాలా కోస్టల్ ఆంధ్రాలో పెనుమార్పొచ్చింది. అసలకి 80, 43 అనుకున్నది కాస్త 89, 34కి మారిపోయిందండి. అది. ఎందుకు చెప్తున్నానంటే చాలా మార్పు. అలాగే రాయలసీమలో కూడా మొన్న జరిగిన రాజంపేట, కోడూరులో ఆ జనస్పందన అక్కడ వచ్చినప్పుడు వాళ్ళ జనంలోంచి చాలామంది వివరాలు సేకరిస్తే చాలామంది కూటమికి ఓటేస్తామని చెప్తున్నారు. దీనివల్ల నేను సేకరించిన దాని ప్రకారం మీకు తెలియజేస్తాను. ఏ జిల్లాలో ఎన్నెన్ని ఉంటాయనేది. ముఖ్యంగా అయితే శ్రీకాకుళం 10 నియోజకవర్గాలున్నాయి. 10లో 7 కూటమికి, 3 వైసీపీ పార్టీకి. అలాగే విజయనగరంలో 8 ఉన్నాయండి. 8లో 6 కూటమికి, 2 వైసీపీ పార్టీకి. అలాగే విశాఖపట్నం జిల్లాలో 16 నియోజకవర్గాల్లో 12 కూటమికి, 4 వైసీపీకి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 19 ఉన్నాయి. 19లో 15 కూటమికి, 4 వైసీపీ పార్టీకి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లకు గాను నియోజకవర్గాల్లో 12 కూటమికి, 3 వైసీపీ పార్టీకి. అలాగే కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలకు గాను 12 కూటమికి, 4 వైసీపీకి. అలాగే గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో 12 కూటమికి, 5 వైసీపీ పార్టీకి. అలాగే ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 8 కూటమికి, 4 వైసీపీ పార్టీకి. అలాగే నెల్లూరులో 10 నియోజకవర్గాల్లో కూటమికి 5 సీట్లు, వైసీపీకి 5 సీట్లు. ఇక్కడ కొంచెం బాగా టగ్ ఆఫ్ వార్ ఉంది నెల్లూరు జిల్లాలో. అలాగే కడపకెళ్ళేసరికి కూటమి కన్నా కూడా వైసీపీ పార్టీ ఎడ్జ్ ఉందండి. అక్కడ 10 సీట్లలో 4 కూటమికి, 6 వైసీపీకి అండి. అలాగే కర్నూలులో కూడా వైసీపీ పార్టీకి ఎడ్జ్ ఉందని కాస్త అక్కడ 14 సీట్లకు గాను కర్నూలు జిల్లాలో 6 కూటమికి, 8 వైసీపీకి అండి. అలాగే అనంతపురం జిల్లాలో కొంచెం కూటమికి ఎడ్జ్ ఉందండి. అక్కడ 14 సీట్లలో 8 సీట్లు కూటమికి, 6 సీట్లు వైసీపీ పార్టీకి. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా కొంచెం ఎడ్జ్ ఉందండి కూటమికి. మొత్తం 14 సీట్లలో 8 కూటమికి, 6 వైసీపీ పార్టీకి. టోటల్‌గా ఏంటంటే మొట్టమొదట ఉన్నదానికి ఇప్పటికి చాలా మారిపోయిందండి. ఇప్పుడు రాయలసీమలో ఈ లేటెస్ట్ సర్వే ప్రకారం కూటమికి 23, కాంగ్రెస్‌కి 4 అని అంటున్నారు. బట్ రెండో, మూడో కరెక్ట్ 4, 2, 4 మధ్యన ఉంటది. ఈ దీంట్లో ఒక సీటు కూటమికి, ఒక సీటు వైసీపీ కూడా రావచ్చు. అంటే కూటమికి 24, 2
26 కావచ్చు కూటమికి, లేదు 23 కూటమికి, 4 కాంగ్రెస్‌కి, 25 కూటమికి వైసీపీకి రావచ్చు. ఇలా ఎడ్జ్‌లో ఉంటది. అలాగే ఏపీ మొత్తం కోస్టల్ వచ్చేసరికి అంటే నెల్లూరు నుంచి 88 కూటమికి, 2 కాంగ్రెస్‌కి, 33 వైసీపీ పార్టీకి వస్తున్నాయండి. ఇది ఇక్కడ ఒక సీటు కూడా కూటమికి రావచ్చు. ఎందుకంటే ఈ ఈ ప్రచారం ఉధృతంగా జరుగుతుంది కోస్టల్ ఆహ్, పవన్ కళ్యాణ్ గారు ఉధృతంగా తిరుగుతున్నారు. వారి యొక్క జనాకర్షణ కావచ్చు, ఆ ప్రజల్లో యువతలో కావచ్చు, మహిళల్లో కావచ్చు స్పందన బాగా ఉంది. దీనివలన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఉన్న 2 సీట్లు కూడా కూటమికి వెళ్ళిపోవచ్చు. ఏది ఏమైనా నా అనాలిసిస్ ప్రకారం కూటమికి 111, కాంగ్రెస్‌కి 6, వైసీపీకి 58 సీట్లండి. 111, 6, 58. ఈ 6లో ఒక 4లో ఒక 3 కూటమికి, 1 వైసీపీకి వెళ్ళొచ్చు. సుమారుగా ఈ 1, 2 సీట్లు అటు ఇటుగా వస్తాయండి. ఇది మాత్రం పక్కా ఇప్పటివరకున్న అనాలిసిస్ ప్రకారం ముందు ఎడ్జి అంటే ఆల్రెడీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి తన యొక్క మేనిఫెస్టో ప్రకటించాడు. రేపు 30 తారీఖు కూటమి మేనిఫెస్టో వస్తుంది. మేనిఫెస్టో కూడా కొంత ప్రభావం చూపొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు నుంచి జరగబోయే మే 11 దాకా ఎవరైతే ఎక్కువ ప్రజల్లో చొచ్చుకుపోతారో, ఎవరు తమ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతారో వారికే విజయం వరిస్తుంది. అంటే విజయం వరించాలంటే ఒక 10 సీట్లు అటు ఇటు పెరుగుతాయి. వీళ్ళకి కూటమి 10 సీట్లు తగ్గొచ్చు, వైసీపీ 10 సీట్లు పెరగొచ్చు. కానీ పోటీ మాత్రం చాలా టఫ్‌గా ఉందండి. కూటమి అనుకున్నంత ఈజీగా లేదు. కానీ కూటమికి ఎడ్జ్ మాత్రం బాగా ఎక్కువ ఉంది. చెప్పలేము. వీళ్ళ యొక్క ఉధృతంగా ప్రచారం చేసుకొని ముందుకెళ్ళిపోతే కూటమిది మాత్రం ఖచ్చితంగా గెలుస్తారని మాత్రం చెప్పగలను. తెలుగువారు గమనించండి. ఇది యొక్క మీనాక్షి యొక్క సర్వే అండి. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా 1,00,000 నుంచి 1,20,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారండి. అక్కడ మొత్తం 2,31,000 ఓట్లున్నాయి. 2,00,000 ఓట్లు దగ్గరగా ఓట్లు పోలు కాబోతున్నాయి. ఒక 40,000 వంగ గీతకొస్తాయి. 1,60,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నాయి. 1,20,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. ఇది నా యొక్క అనాలిసిస్ ప్రకారం మీనాక్షి సర్వే ప్రకారం తెలియజేస్తున్నాను. మీకు వివరాలన్నీ ఇంకోసారి మళ్ళా ఒక నెల రోజుల తర్వాత, ఒక 10 రోజుల తర్వాత ఇంకోసారి చేసి మీకు తెలియజేస్తాను. జై హింద్.